జగన్మోహన్ రెడ్డి గారు AK-47 లాంటి దాంట్లో ఉండే బుల్లెట్లు లాంటి బుల్లెట్ పాయింట్స్ అయితే కనుక కొన్ని ప్రశ్నలు అయితే సంధించాడండి. బుల్లెట్ల లాంటి ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే గట్స్ ఉన్న వాళ్ళు ఎవరో లేరేమో నాకు అనిపించింది. ఏం చెప్తానంటే, జగన్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం మానేసి వేరే ఏ తడుకుంటున్నారు. మొత్తం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు, చాలామంది అధినాయకులు కావచ్చు. ఇప్పుడు జగన్ గారు అడిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా అదే దమ్ము గిమ్మని నేను మాట్లాడను, కానీ మీకు ఏమన్నా సమాధానాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే కనుక, సమాధానాలు చెప్పలేనటువంటి ప్రశ్నలు అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కుదిపేస్తారంటారు చూశారు, అలా కుదిపేశాడని చెప్పాలా. ప్రతిదీ వాస్తవం కాకపోతే నా నోట్లోంచి రాదు. జగన్ గారు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పాలని చూసా. ఆయన అడిగిన ప్రశ్నలకి అన్నింటి కూడా ప్రశ్నలన్నీ కూడా 100% వాస్తవమైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఏంటి ఆ ప్రశ్నలు? ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతారో, సమాధానాలు చెప్పడానికి అంత గట్స్ లేకపోవడానికి గల కారణం ఏంటి? వీటన్నిటి మీద నేను మాట్లాడబోతాను. వీడియో కొంచెం లెంత్ అవుద్దండి. నిజం మాట్లాడాలి, నిజం చెప్పాలనుకున్నప్పుడు లెంత్ అయినా పర్లేదు, ఓపిక చేసి వినండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఈ వాస్తవాలు. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థమైందా? ఒక్కసారి జగన్ గారు ఆయన ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలు ఏంటో చెప్తాను నేను. ఈరోజు డిఎస్సి, ఏపీపీఎస్సి అంశాలపై మాట్లాడతాను. వీటికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతాను అని చెప్పాడు ఆయన. నిజంగానే అలాగే ఉంచాడు. రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలకి. డిఎస్సి విషయంలో లీకేజీ అక్రమాలపై మేము ఎప్పటి వరకు ఏ అంశాలను అయితే ప్రజల ముందు ఉంచామో అవన్నీ వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చింది. నిజమే. తర్వాత తప్పు చేశారు కాబట్టి గింజుకుంటారే తప్ప సిబిఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదు. ముందుకు వస్తున్నారా సిబిఐ విచారణకి? ప్రశ్న ఇది. ఇవన్నీ గట్టిగా లేవనెత్తుతామనే మాకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారు. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. తాము అద్భుతంగా చేశామని చెప్తున్నారు. లీకేజీ ఏదైతే డిఎస్సి లీకేజీ అక్రమాలపై చర్చ కావాలంటూ 4 రోజుల పాటు శాసన మండలిని ఎమ్మెల్సీలు స్తంభింపజేశారు. కానీ అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదంటే కారణం డిఎస్సిలో తప్పులు జరిగాయి కాబట్టి, సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి, డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు. మేము లేవనెత్తిన కీలక అంశం కూడా ఇదే. అంగీకరించడమే కాకుండా తప్పేముంది అని దబాయించాడు. డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్ష నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరేసి లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. స్కామ్ ఇక్కడి నుంచే మొదలు పెట్టారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశ్నలు తయారు చేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి. అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో 2 కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి. అందుకే సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి ప్రశ్నపత్రాలను తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఉంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్టు ఎందుకు తెచ్చారు? మరి నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే విషయాన్ని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు క్యాండిడేట్ రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఫైల్ చేశారు. గతంలో అధికారుల చేత ఇదే చెప్పించారు. మరి నేను వారిద్దరిని అడుగుతున్నా, క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? అర్థమైందా? ప్రశ్నలు సంధించిన ప్రశ్నలు. ఇదే విషయాన్ని ఆధారాలతో అతను హైకోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఇద్దరు ఎందుకు సమాధానం చెప్పలేదు?
మరి నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉందని, పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తున్నా ఉన్నప్పుడు లీకేజీ జరిగింది కాబట్టి దాన్ని దాచిపెట్టాలి కాబట్టి అతని ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి ముందు ఇస్తూగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చి పక్కన పెట్టేశారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలా వద్దా? డిఎస్సి పరీక్ష రాయకుండానే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించడానికి చెప్పిన కబుర్లు మామూలుగా లేవు. స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువు చెప్పి టీచర్ ఉద్యోగాలు కూడా అలాగే ఇచ్చారట. ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం అబ్బా కొడుకులు ఇద్దరికే తప్ప ఎవరికైనా సాధ్యం అవుతుందా? పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినందుకు చంద్రబాబును లోకేష్ను ఏమనుకోవాలి? వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేవా? ఉంటే పనిచేస్తున్నాయా లేవా? పివి సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఇలాంటి వాళ్ళకి ప్రత్యేక పాలసీ ఉంది. ఆ మేరకు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి మేలు చేస్తుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషనల్ ఇంటర్నేషనల్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కు ప్రత్యేక నియామకం ఇవ్వడాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధుల ఎంతమందికి ఒలింపిక్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్లు, సిల్వర్ మెడల్లు, బ్రాంజ్ మెడల్లు, అచీవ్మెంట్స్ ఉన్నాయి? బుద్ధున్నోడు ఎవడైనా ఎలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికే సింధు లాంటి ప్లేయర్లను అడ్డు పెట్టుకుంటున్నారు. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికి టీచర్ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటాకి కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా మళ్ళీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు. మరి తర్వాత వచ్చేవాళ్ళు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏంటంటే వాళ్ళు మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. ఆ తర్వాత పని పూర్తి కాగానే జీవో నెంబర్ ఏదైతే 2 ఉన్నాయో అవి ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గారావు కూడా కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా పోస్ట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు. వీళ్ళ పార్టీకి చెందిన నేతలు ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ని అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి, అలాగే తన తోలల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఏకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కనీసం డిఎస్సి ఎగ్జామ్ కూడా రాయకుండానే గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయిన తర్వాతే స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలకు తర్వాత స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్లుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్లుగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆ కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? మరి చంద్రబాబు, లోకేష్లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14 లక్షలు తీసుకున్నారు. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని అమ్మాయి పోలీసుకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్టు కోసం అన్నట్లుగా రాశారు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదిలేయాలని తండ్రి కొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్లుగా దాన్ని పోలీసులు పాటిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఆపై బేరసారాల వరకు ఇవన్నీ కూడా సమగ్రంగా పరిచరించాల్సిన అంశాలు. అందుకే డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్కు లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కొడుకుకు వేరే నీతి ఉంటుందా అని తెగేసి కుదిపేశాడు కొన్ని ప్రశ్నలతోటి. ఈ ప్రశ్నలకు సమాధానం అవ్వడం ఆల్మోస్ట్ కష్టం నన్ను అడిగితే కనుక.
కష్టం ఇంకా నేను చెప్తున్నానుగా. కాబట్టి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు కాబట్టి వేరే వేరే కారణాలు అయితే వెతుక్కోవడమే జరుగుతుంది. అర్థమైంది కదా? ఈ ప్రశ్నల్లో జెన్యూనిటీ ఉందా, వాస్తవం ఉందా, అభిప్రాయం మీరే చెప్పాలి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.